అవాస్తవాలతో పోలీసుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవద్దని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. పోలీసుల కారులో గంజాయి అంటూ ప్రచారం సమంజసం కాదని అన్నారు. అద్దంకి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అద్దంకి మండలం శంకవరప్పాడులో జరిగిన రోడ్డు ప్రమాదం, తదనంతరం పోలీసు అధికారులపై వస్తున్న పలు ఆరోపణలు, వదంతులపై ఎస్పీ స్పందించారు. పోలీసుల ప్రతిష్టకు భంగం కలిగించేలా పలు వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న ఇద్దరు ఎస్ఐలు తక్షణమే స్పందించారు. వారు తమ గుర్తింపు తెలపడమే కాకుండా స్థానికులు మరికొందరికి సమాచారం అందించి ప్రమాద స్థలానికి వాహనాలను రప్పించారు. 108 అంబులెన్స్కు ఫోన్ చేసి పోలీసులు స్వయంగా బాధితులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం వెంకటరమణ ఆసుపత్రికి షిఫ్ట్ చేయడంలోనూ ఎస్ఐలు బాధ్యతాయుతంగా వ్యవహరించారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఆధారాలు కూడా అందుబాటులో ఉన్నాయని ఎస్పీ తెలిపారు. బాధితులకు సహాయం చేసిన ఎస్ఐలు మద్యం మత్తులో ఉన్నారని, సిగరెట్లు తాగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. సంఘటనా స్థలంలో ఉన్నంతసేపు అధికారులు ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించలేదని, పూర్తిగా బాధ్యతతో పనిచేశారని తెలిపారు. ఆలయం వద్ద నిర్వహించిన తనిఖీల్లో కేసు నమోదు నిమిత్తం ముందే సీజ్ చేసిన గంజాయి, మద్యం బాటిళ్లను ఆ వాహనంలో రవాణా చేస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన కేసు నమోదు ప్రక్రియ పూర్తయిందని, కోర్టుకు సమగ్ర వివరాలు సమర్పిస్తామని అన్నారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి ఆసుపత్రికి తరలించే వరకు ఎస్ఐలు ఎక్కడా పరారీ కాలేదని, బాధ్యతాయుతంగా వ్యవహరించారని వివరించారు. ఎటువంటి గొడవలకు తావివ్వకుండా విధులకు కట్టుబడి పనిచేసిన అధికారులపై లేనిపోని అసత్య ప్రచారాలు చేయడం తగదని హెచ్చరించారు. బాధ్యతాయుతంగా పనిచేసిన పోలీసు అధికారులపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని, అన్ని విషయాలపై పారదర్శకమైన ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఒక 3-4 విషయాలు ఎక్కువ అంటే పోలీసు యొక్క దాని మీద అనుమానం కలిగించే విధంగా, లేకపోతే వాళ్ళ మీద ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ కలిగించే విధంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి, పోలీసులు పారిపోయారు అక్కడి నుంచి యాక్సిడెంట్ అయిన వెంటనే. 2, ఎస్ఐ దిగిన అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే సిగరెట్ తాగాడు. 2, 3 వెహికల్లో గాంజా ఉంది. ఎందుకు గాంజా ఉంది? 3, 4 ఇంకోటి ఏంటది, ఒక్క నిమిషం, 4వది తాగిన మత్తులో ఉన్నారు. ఎస్ఐస్ తాగిన మత్తులో ఉన్నారు. కానీ ఈ 4 విషయాల గురించి మాట్లాడటం జరిగింది. దీంట్లో ఒకటి చూసుకున్నట్లయితే, 1 యాక్సిడెంట్ జరిగింది వాస్తవం, దాన్ని ఎవరు కాదనలేరు, దాన్ని ఏమి ఎవరు చేయలేరు కూడా. యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్ అయిన వెంటనే ఫస్ట్ ఎస్ఐ బలిపురవ వాళ్ళ ఎస్ఐస్ ఇద్దరు కూడా వాళ్ళ ఐడెంటిటీ చెప్పారు, మేము ఫలానా అని చెప్పారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎస్ఐలు ఎప్పటి నుంచో చేసిన వాళ్ళు సుపరిచితం, వాళ్ళు తెలుసు. 108కి కూడా ఎస్ఐనే కాల్ చేశారు. అండ్ వాళ్ళకి తెలిసిన వ్యక్తులకు కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు తెలిసిన వ్యక్తులకు చెప్పి వెహికల్స్ కూడా తెప్పించారు. 108 వచ్చేంతవరకు చేసేంతవరకు కూడా ఎస్ఐలు అక్కడే ఉన్నారు. అండ్ ఇక్కడ స్టేషన్ నుంచి కూడా ఎస్ఐ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఆ క్షతగాత్రులు ఎవరికైతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. అంబులెన్స్లో ఎక్కించి 108లో హాస్పిటల్ పంపించడం జరిగింది. అయిన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్స్ హాస్పిటల్కి కూడా వెళ్ళారు. దానికి మన వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాళ్ళని చేసి దాంట్లో ఒకరికి కొంచెం ఎక్కువగా ఇంజురీ అయిందని అంటే వాళ్ళని వెంకటరమణ హాస్పిటల్కి షిఫ్ట్ చేసేదాన్ని కూడా మా ఎస్ఐసి షిఫ్ట్ చేశారు. అండ్ ఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఉన్న దానికి కూడా మాకు వీడియో ఎవిడెన్స్ ఉంది. సో దీంట్లో ఎస్ఐలు పారిపోయారు, ఎస్ఐలు తాగిన మత్తులో ఉన్నారు, వాళ్ళు చేశారనేది మటుకు అది పూర్తిగా అవాస్తవం. అది కరెక్ట్ కానే కాదు. నంబర్ 1, తాగారు, ఎస్ఐలు తాగిన మత్తులో అన్నది, సిగరెట్ దిగగానే సిగరెట్ తాగారన్నారు. అది చేసే టైంలో మా అద్దంకి ఎస్ఐ గారు కూడా అక్కడే ఉన్నారు. అది కూడా పూర్తిగా అవాస్తవం. 3వ విషయము, బండిలో గాంజా ఉంది, ప్రైవేట్ వెహికల్లో వస్తున్నారంటే అవును, అందరికి తెలిసిన విషయం. వాళ్ళు అక్కడి నుంచి టెంపుల్ నుంచి వస్తున్నారు, వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంజా, ఒక కేసుకు సంబంధించిన గాంజా మా వాళ్ళు సీజ్ చేశారు గాంజా. సో సీజ్ చేసిన గాంజా వెహికల్లో ఉంది. ఆ లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు, లిక్కర్ బాటిల్ కూడా వెహికల్లో ఉంది. సో దానికి సంబంధించినవన్నీ కూడా నిన్న కేసు రిజిస్టర్ చేస్తాం, అది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దానికి సంబంధించి ప్రాపర్గా విచారణ చేసి దానికి సంబంధించి కోర్టుకి అన్ని కూడా డీటెయిల్స్ ఇస్తాము. తర్వాత తాగిన మత్తు, ఇద్దరు ఎస్ఐలు తాగారనేది కూడా పూర్తిగా అవాస్తవం.
తాగిన వారైతే అక్కడే ఉండి చాలాసేపు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరితోటి కూడా వాళ్ళు హార్ష్గా బిహేవ్ చేసింది లేదు, ఎవరితోటి కూడా గొడవ పెట్టుకుంది లేదు, ఎవరితోటి దురుసుగా ప్రవర్తించింది లేదు. 108 కాల్ చేసి రెస్పాన్సిబుల్గా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, వాళ్ళు హాస్పిటల్ చేయడం అనేది జరిగింది. సో ఇవి ఈ 4 విషయాలు ఏదైతే కొంచెము పోలీసు వాళ్ళ యొక్క దీని మీద చెప్తున్నా 4 కూడా కరెక్ట్ కాదు, అవాస్తవం అని చెప్పి తెలియజేస్తున్నాము. అయితే ఇంకా దీంట్లో ఈ ప్రైవేట్ వెహికల్ అన్నారు, అదన్నారు, అవన్నీ కూడా మనము పోలీస్ అనే వాళ్ళు రకరకాల ఆపరేషన్స్ చేస్తారండి. మేము మా ఎనానిమిటీ చేయడానికి, గ్యాంబ్లింగ్ రైడ్స్ చేయడానికి, ఇంకో రైడ్స్ చేయడానికి రకరకాల ప్రైవేట్ వెహికల్స్లో వెళ్తారు. ఆ విధంగా చేయకపోతే చాలా సందర్భాల్లో చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఇది ఏమి కొత్త విషయం, మీ అందరూ కూడా విలేకరులందరూ తెలుస్తుంది. ఎప్పుడు కూడా పోలీస్ యూనిఫామ్లోనే ఉండరు, మఫ్టీలో వెళ్తారు, రకరకాల వెహికల్స్లో వెళ్తారు, రకరకాల రైడ్లు చేస్తాము, అన్నీ చేస్తే నవ్వుతాయి. సో లేకుండా మనం పోలీస్ వెహికల్ వేసుకొని సైరన్ కొట్టుకొని పోతే దొంగలు అట్లా పోతా ఉంటారు. సో కాబట్టి అది పెద్ద మఫ్టీలో ఉన్నారు, ప్రైవేట్ వెహికల్లో ఉన్నారు, అదేం పెద్ద నేరం ఇంకోటి కాదు. అంటే యాక్సిడెంట్ అంటాము, డ్యూటీలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరగడం అనేది కొంచెము అది కరెక్ట్ కాదు, కొంచెం చూసుకోవాల్సిన అవసరం, కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అయితే అది కూడా ఏంటంటే అనుకోని పరిస్థితి, ఒక అతను బైక్లోంచి ఆపోజిట్ వెహికల్లో రావడం, ఈవెన్ ఆటో కూడా ఆపోజిట్ వెహికల్లో రావడం వల్ల ఇది తప్పించిపోయి దానికి అయింది తప్పితే అది కూడా వేరే విషయంగా కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, అది మనం చింతిస్తున్నాం. దానికి సంబంధించి మనం ఏదైతే డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలో కొంచెం వాళ్ళ రోడ్ సేఫ్టీ దానికి సంబంధించి అది కూడా తీసుకుంటాము. సో ఇంకొక విషయం అంటే పోలీస్గా మేము ఈ జిల్లాలో చాలా చిత్తశుద్ధితో చేస్తున్నాము అన్ని విషయాలు కూడా. లాస్ట్ వీక్ కూడా నేను అద్దంకిగా వచ్చి ప్రజా గ్రీవెన్స్ పెట్టాము. అట్లా మా అధికారులు కూడా కంటిన్యూస్గా వస్తున్నారు. ప్రజలకు వీరైనంత చెరువుగా ఉండి మనము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఈ కొన్ని విషయాలు వచ్చినప్పుడు అంటే పూర్తిగా విషయం అంటే ఉన్న విషయాన్ని చెప్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ లేని కొంచెం దాన్ని ఎగ్జాజరేట్ చేయటం కొంచెం చేసినందువల్ల పోలీసు యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్లయితే కొంచెం ఆలోచించుకోవాలా. అందరూ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా చాలా చిత్తశుద్ధితో ప్రజలకి మంచి చేయాలన్న ఇదిలో చేస్తాం. ఈ మధ్య చూసినట్లయితే రోడ్ సేఫ్టీ గురించి కూడా మనం నామ్ హైవేలో కానీ చాలా మనము చర్యలు తీసుకున్నాము. అన్ని ప్రజలకి ఈవెన్ ఇప్పుడు రోడ్డు మీద మనము పెయింటింగ్స్ వేసి ప్రజలకి ఎక్కడ కూడా రోడ్ సేఫ్టీ దానికి సంబంధించడం, అట్లాగే మనం ఈ మధ్య ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్, వైర్ థెఫ్ట్ అఫెన్సెస్, ప్రాపర్టీ అఫెన్సెస్ చాలా విషయాల మీద మనము శ్రద్ధ పెట్టి చేస్తున్నాము. కాబట్టి దయచేసి ప్రజలందరికీ కూడా కావచ్చు, అందరికీ కూడా కొంచెం ఇటువంటి విషయాల్లో ఉన్నప్పుడు కొంచెం సమయం పాటించి కొంచెం పరిస్థితులు అర్థం చేసుకొని అన్ని విషయాలు కరెక్ట్గా తెలుసుకొని ఏదైనా కానీ దాని గురించి చెప్పినట్లయితే బాగుంటుంది. ఉంది కదా అని చెప్పి మనకు ఉన్న ఆలోచనలు ఉన్న వాటిని టకటక చెప్పడం వల్ల మళ్ళీ దానికి రకరకాల సమాధానాలు ఇవ్వడం చాలా కష్టం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.